Hi students, welcome to Triveni classes. Today our topic is square problems. So the very important model problems. So this is also the concept of superposition principle of electrostatic force. అందులో separate గా మనం ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఏంటండి స్క్వేర్ ప్రాబ్లమ్స్. సో దానికంటే ముందు మనం క్లాస్ తీసుకుంటే ఆ ముందు క్లాస్లో మనం ట్రయాంగిల్ ప్రాబ్లమ్ చేయడం జరిగింది. ఓకేనా? ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో దానిలో మనం ఫోర్సెస్ని ఏ విధంగా అప్లై చేసినాం, మనం నెట్ ఫోర్స్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసినాం అనేది అక్కడ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడ మీకు కొన్ని షార్ట్ ట్రిక్స్ చెప్పడం జరిగింది. ఏం చెప్పాము ఇక్కడ? సో అకార్డింగ్ టు parallelogram law of vector addition, for example here it is a bar and next what is that here? B bar. The angle between these two is theta. The resultant of the two vectors can be written as r is equal to, resultant vector, magnitude of resultant vector r bar or mod r bar is equal to under root of a square plus b square plus 2ab cos theta. సో ఒకవేళ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయితే నెట్ ఫోర్స్ ఏం చెప్పుకున్నామండి మనం? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు √3f అని చెప్పుకున్నాం. అదే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అయితే ఓకేనా, నెట్ ఫోర్స్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ? √2f చెప్పుకున్నాం. సో అదే విధంగా థీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees అయితే ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees అయితే మనం ఏం చెప్పామంటే ఇక్కడ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం? ఎఫ్ అని చెప్పుకున్నాం. సో ఈ కంపల్సరీ ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో మళ్ళీ F1 అప్లై చేసి F2 అప్లై చేస్తే అక్కడ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి సో ఈ ఎప్పుడైతే థీటా ఈజ్ ఈక్వల్ టు రెండు వెక్టార్స్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేవారు ఇక్కడ ఫోర్స్. కాబట్టి ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి సో ఇక్కడ నేను ఎఫ్ యూజ్ చేస్తున్నా. ఓకేనా, √3f అని యూజ్ చేస్తున్నాం. జనరల్ గా అన్నోన్ క్వాంటిటీ అయింది అనుకోండి, అప్పుడు ఆర్ ఎఫ్ నెట్ అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు √3 ఇంటూ సంథింగ్ ఏ వెక్టర్ వాల్యూ తీసుకుంటారో ఆ వెక్టర్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? సో నౌ లెట్ us we start some triangle problems are pending in that previous class. So today we are continuing the triangle problems as well as square problems. The very important three model problems అండి ఇక్కడ. ఎందులో ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్. సో ఈ ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ ఒక 3 ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఈ 3 అయిన తర్వాత మనం స్క్వేర్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 point charges, isn't it? 3 point charges. So 3 point charges plus q. Okay, 3 point charges plus q, each are kept at the vertices of an equilateral triangle of side L. Okay na? So ikkada each side of the equilateral triangle is what is that here? L. So determine the magnitude and sign of the charge to be kept as its centroid so that the charges at the vertices remains in equilibrium. Okay. So for example, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జే. మరి ఈ రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అయినప్పుడు సో ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఈ పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? రిపెల్ అవుతుంది, అంటే ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతాను. ఓకే, మనం ఒకదానిపైననే అబ్జర్వ్ చేస్తాం. అఫ్ కోర్స్ ఏదో ఒకదానిపైన అబ్జర్వ్ చేయండి, లేకుంటే దీని వలన దీనిపైన, దీని వలన దీనిపైన, దీని వలన దీనిపైన, దీని వలన దీనిపైన. కాకపోతే ఇక్కడ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇది యూజ్ చేస్తాం మనం. ఏదో ఒక ఛార్జ్ తీసుకోండి, ఇదే తీసుకోవాలని కంపల్సరీ అక్కడ కండిషన్ అనేది ఏమీ లేదు. ఓకే, సో అప్పుడు ఈ క్యూ అనే ఛార్జ్ మనం తీసుకుంటే ఓకే, సో ఈ డైరెక్షన్ లో ఇది ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది. ఎంత? F1 ఫోర్స్ అనుకుందాం. ఓకేనా? సో F1 రాయండి. F1 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఏమవుతుందండి? సో సమ్ కాన్స్టెంట్ k ఇంటూ, ఓకేనా, సమ్ కాన్స్టెంట్ k ఇంటూ. సో ఇక్కడ రెండు చార్జెస్ మనం తీసుకుంటే
ఈ రెండు చార్జెస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నదండి ఇక్కడ L ఉంది. సో ఏంటి రెండు చార్జెస్ Q1 is equal to Q, Q2 is equal to Q. సో అకార్డింగ్ టు కూలుమ్స్ లా సో 1/4 pi epsilon naught Q1 Q2 by R square. అదే విధంగా ఇక్కడ అది అప్లై చేస్తే F1 is equal to Q square by L square. ఓకే, మరి ఇదే Q చార్జ్ ని ఇదేం చేస్తుందండి, ఇటు రిపెల్ చేస్తుంది కదా, అవునా? ఈ ఫోర్స్ ఏమనుకుందాం ఇక్కడ మనం F2 అనుకుందాం. ఓకేనా అండి, ఈ ఫోర్స్ ఏమనుకుందాం ఇక్కడ F2 అనుకుందాం. సో ఈ ఫోర్స్ మనం F2 అనుకుంటే అప్పుడు ఈ F2 రాయండి. అప్పుడు F2 is equal to some constant K into same Q square by L square. ఎందుకు, ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ రెండు కూడా సేమ్. అంటే ఈ Q అనే చార్జ్ అంటే ఏ వర్టెక్స్ ఏ దగ్గర ఉన్నటువంటి చార్జ్ పైన ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కానీ ఈ రెండు ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ F1 is equal to F2, that is equal to F, that is equal to some constant K into Q square by L square. ఓకే, అంటే ఇక్కడ F1 is equal to F, F2 is equal to F. సో రెండు ఫోర్సెస్ ఈ డైరెక్షన్ లో వర్క్ చేస్తే అంటే ఈ ఫోర్స్ ఈ చార్జ్ వల్ల ఫోర్స్ ఈ డైరెక్షన్ లో నెట్టితే ఇది ఇటు నెట్టుతుంది. మరి ఆ చార్జ్డ్ పార్టికల్ ఎటు వెళ్ళాలా, నెట్ ఫోర్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. అంటే ఇదే కదా నెట్ ఫోర్స్, అవునా? అప్పుడు ఇది మనకి ఏమైతుంది ఇక్కడ నెట్ ఫోర్స్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ కనుక మనం తీసుకుంటే ఎఫ్ నెట్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇది 60 degrees ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఇది 60 degrees, ఇది కూడా 60 degrees. ఇది 60 degrees అయితే ఇదేమైతుందండి ఇక్కడ 60 degrees అవుతుంది. సో రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఫోర్సెస్ మనం తీసుకుంటే ఆ రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఫోర్సెస్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అండి ఇక్కడ 60 degrees. దట్స్ వై షార్ట్ ట్రిక్. అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇజంట్ ఇట్, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు కదా నేను √3 into F. ఓకే, సో అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు √3 into F. F is equal to some constant K into Q square by L square. ఓకేనా? సో ఫైనల్ గా మీ ఇక్కడ చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ ఈ Q చార్జ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంటుందా? సో ఆ సిస్టమ్ మొత్తం ఎప్పుడు ఈక్విలిబ్రియం లో ఉంటది. సో ఇది Q, ఇది Q, ఇది Q. సో ఈ మూడు ఈ వర్టెసెస్ దగ్గర ఎప్పుడైతే అవి అక్కడ ఉంటాయో అంటే యాక్చువల్ పొజిషన్ లో ఉంటాయో అవి ఈక్విలిబ్రియం లో ఉన్నట్టు. కానీ సో ఇవి రెండు ఫిక్స్డ్, అప్పుడు ఇది మోషన్ లో ఉన్నది. లేదా ఇవి రెండు ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఇది మోషన్ లో ఉంటది, లేదా ఇవి రెండు ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఇది మోషన్ లో ఉంటది. అంతేనా? అంటే ఇది మోషన్ లో ఉన్నది కదా, అంటే దీని యొక్క పొజిషన్ ఏమైతుంది ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఎందుకు అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది, ఆ డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి. ఎంత అంటే √3 into F. ఈ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల అది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తాను. కానీ క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సో దట్ kept its centroid, determine the magnitude and sign of the charge to be kept its centroid so that the charges vertices remains equilibrium. ఓకేనా? ఇది సెంట్రాయిడ్ కదా, అవునా? ఇక్కడ మనం తీసుకునేది ఏంటిది, ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చింది ఇక్కడ. సో magnitude and sign of the charge to be kept as its centroid so that the charge at the vertices remains in equilibrium అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను Q అనే ఒక ఛార్జ్ ని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ తీసుకోవాలి, అది సెంట్రాయిడ్ దగ్గర తీసుకోవాలి. ఓకేనా? సో ఈ సెంట్రాయిడ్ దగ్గర నేను Q అనే ఛార్జ్ నేను తీసుకుంటే అఫ్ కోర్స్ ఈ ఛార్జ్ ఎటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, అవునా? ఈ సెంట్రాయిడ్ దగ్గర నేను తీసుకునేటువంటి ఛార్జ్ +Q అనుకుందాం, +Q అనుకుందాం. +Q అనుకుంటే మరి ఈ Q వలన ఈ స్మాల్ Q కూడా మళ్ళీ పైకే వెళ్తుంది కదా, ఆఫ్ కోర్స్ పైకి వెళ్తుంది, అవునా? కానీ మరి ఇది ఎలా ఉండాలా, నువ్వు అప్పుడు అలాంటప్పుడు సెంట్రాయిడ్ దగ్గర క్యాపిటల్ Q తీసుకోవడం వల్ల ఏమి యూజ్ ఉంది, ఎటువంటి యూజ్ లేదు. కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఈ ఛార్జ్ అనేది ఏం కావాలి, ఇక్కడ నెగటివ్ ఛార్జ్ కావాలి. ఎందుకు నెగటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఇది నెగటివ్ అయితే అప్పుడు ఈ రెండింటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్ లో వర్క్ చేసేటువంటి ఫోర్స్ ఈ డైరెక్షన్ లో వర్క్ చేసేటువంటి రెండు ఫోర్సెస్ ఈక్వల్ అయినప్పుడు ఈ ఏ అనే వర్టెక్స్ దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ అనేది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. ఆఫ్ కోర్స్
దీన్ని తీసుకున్న ఇదే, దీన్ని తీసుకున్న ఇదే, కాకపోతే మనం ఒకదాన్ని తీసుకునే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చేయడం మాత్రం. ఓకేనా అండి? రైట్. సో మరి ఇప్పుడు ఈ ఫోర్స్ కావాలి, అవునా? ఈ వర్టెక్స్ నుండి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అండి? L/√3. సెంట్రాయిడ్ నుండి ఈ వర్టెక్స్ ఇక్కడ నుండి ఇక్కడికి L/√3, ఇక్కడ నుండి ఇక్కడికి L/√3. ఏదైనా ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే దాని వర్టెక్స్ నుండి సెంట్రాయిడ్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఇక్కడ? L/√3. అప్పుడు ఇక్కడ F రాయండి, ఓకేనా? y డైరెక్షన్ లో ఉన్నది కదా, Fy అనుకుందాం, ఓకేనా? సో Fy రాస్తే ఏమైతుందండి? సమ్ కాన్స్టెంట్ k ఇంటూ సో ఇక్కడ స్మాల్ క్యూ ఉంది, ఇక్కడ క్యాపిటల్ క్యూ ఉంది. సో క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై L/√3 హోల్ స్క్వేర్, అవునా? L/√3 హోల్ స్క్వేర్. అప్పుడు Fy ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? Fy ఈజ్ ఈక్వల్ టు, సో ఈ √3 హోల్ స్క్వేర్ పైకి వెళ్తే సో 3kq డివైడెడ్ బై L స్క్వేర్. Isn't it? Clear? Fy is equal to 3kq by L square. సో ఇప్పుడు ఒకవేళ మనం నెట్ ఫోర్స్ కూడా రాస్తే ఈ డైరెక్షన్ లో ఎవరున్నారు? F నెట్ ఉన్నది. యాక్చువల్ గా Fy కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటది కదా, అవునా? ఎందుకంటే ఇక్కడ లాజికల్ గా మనం అది నెగిటివ్ చార్జ్ అన్న డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతాను. కానీ ఇది ఈక్విలిబ్రియం లో ఉండాలంటే దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి నెట్ ఫోర్స్ ఏం కావాలి? ఇక్కడ 0 కావాలి, ఓకేనా? సో దాన్ని 0 చేయడానికి ఇక్కడ క్లియర్. సో దాన్ని 0 చేస్తే అప్పుడు F నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? ఇక్కడ సమ్ కాన్స్టెంట్ k ఇంటూ అంతేనా q స్క్వేర్ బై L స్క్వేర్, అంతేనా? F నెట్ ఈజ్ ఈక్వల్ ఏమన్నా ఇక్కడ √3 ఇంటూ, ఓకేనా? F నెట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ సమ్ కాన్స్టెంట్ k ఇంటూ q స్క్వేర్ బై L స్క్వేర్. ఇది F నెట్. క్యాపిటల్ క్యూను సెంట్రాయిడ్ దగ్గర తీసుకోవడం వల్ల y డైరెక్షన్ లో ఫోర్స్ Fy ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పిన ఇక్కడ? సమ్ కాన్స్టెంట్ k ఇంటూ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ 3, ఓకేనా? 3kq బై L స్క్వేర్, అంతేనా? చూసుకోండి ఒకసారి. Fy ఈజ్ ఈక్వల్ టు 3kq బై L స్క్వేర్. సో ఇవి రెండు కూడా ఏ డైరెక్షన్ లో? ఇదే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు నెట్ ఫోర్స్ ఏం కావాలి మనకు? 0 కావాలి కదా, అవునా? అప్పుడు టోటల్ ఫోర్స్ ఏంటిది ఇక్కడ? √3kq స్క్వేర్ బై L స్క్వేర్ ప్లస్ 3k క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి, ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి ఇక్కడ? 0 కావాలి. సో అప్పుడు మనం తీసుకుంటే √3kq స్క్వేర్ బై L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3kq బై L స్క్వేర్, ఓకే? సో k గెట్ క్యాన్సల్, అవునా? ఒక స్మాల్ క్యూ క్యాన్సల్. అప్పుడు ఏం మిగిలిందండి ఇక్కడ? √3 ఇంటూ స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3ని నేను ఈ విధంగా రాస్తున్నా, √3 ఇంటూ √3 రాయొచ్చు, ఓకేనండి? √3 ఇంటూ √3. ఇక్కడ L స్క్వేర్ గెట్ క్యాన్సల్, అవునా? అప్పుడు ఒక √3 క్యాన్సల్, దెన్ q ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 ఇంటూ q. కానీ మనకి ఎవరు కావాలి ఇక్కడ? సెంట్రాయిడ్ దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ ఎంత అనుకున్నాం మనం? q. అప్పుడు q ఈజ్ ఈక్వల్ టు మైనస్ q బై √3. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. క్లియర్? అంటే ఇప్పుడు సెంటర్ దగ్గర ఈ ఛార్జ్ మనకు కంపల్సరీ ఎంత కావాలండి? ఇక్కడ ఆన్సర్ మైనస్ q బై √3 కావాలి. ఆటోమేటికల్ ఇక్కడ మైనస్ మనం లాజికల్ గా చెప్పొచ్చు, కానీ మనం సబ్జెక్ట్ ప్రకారం తీసుకుంటే నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు మాత్రమే అది ఈక్విలిబ్రియం లో ఉంటుంది కాబట్టి అక్కడ మైనస్ సైన్ వస్తుంది, ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ అంటే q బై √3. ఓకే, నౌ లెట్ us move to the next problem. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది ఒక ప్రాబ్లం, ఇది కూడా చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏంటి? ఇక్కడ
3 point charges. Okay, 3 point charges plus 2 microcoulomb minus 3 microcoulomb minus 3 microcoulomb are kept at the vertices A, B and C, isn't it? Respectively of an equilateral triangle of side 20 centimeter as shown in the figure A. What should be the sign and magnitude of the charge to be placed at the midpoint M of side BC so that the charges at A, charge at A remains in equilibrium? Very, very important model problem. Okay, single problems ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 మైక్రోకూలుమ్ ఇక్కడ ఉంది, ఓకేనా, -3 మైక్రోకూలుమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ -3 మైక్రోకూలుమ్ ఉంది. ఈచ్ సైడ్ ఎంత అండి? 20 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ -3 మైక్రోకూలమ్స్, ఇక్కడ కూడా -3 మైక్రోకూలమ్స్, ఇక్కడ +2 మైక్రోకూలమ్స్. ఇక్కడ చూడండి, ద సైన్ అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ టు బి ప్లేస్డ్ ఎట్ మిడ్ పాయింట్ M ఆఫ్ సైడ్ BC. సో ఇప్పుడు ఫస్ట్ ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అయితేనే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, ఓకేనా? ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అయితేనే ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి? ఇక్కడ 2 మైక్రోకూలమ్ తీసుకుందాం. ఈ +2 మైక్రోకూలుమ్ ని, ఓకేనా, +2 మైక్రోకూలుమ్ ని -3 మైక్రోకూలుమ్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. F1 అనుకుందాం, ఓకేనా. ఏం ఫోర్స్ అనుకున్నాం? ఇక్కడ F1 అనుకుందాం. మరి ఇదే 2 మైక్రోకూలుమ్ ఫోర్స్ ని ఈ -3 మైక్రోకూలుమ్ ఇటు అట్రాక్ట్ చేసుకుంటది. ఎంత? F2. అవునా? ఫస్ట్ యు రైట్ ద F1. F1 is equal to some constant K into Q1. ఎంత ఇక్కడ? 2. Q2 ఎంత అంటే 2 into 3, ఓకేనా. Q1 Q2 by R square. ఇక్కడ R is equal to ఎంత ఉందండి? ఇక్కడ 20 సెంటీమీటర్స్. ఇది 20, ఇది 20, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి. సో 20 into 10 to the power of -2 whole square. ఓకేనా, క్లియర్? సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు F1 is equal to 1.35 న్యూటన్స్ వస్తుంది, ఓకేనా. F1 is equal to 1.35 న్యూటన్ వస్తుంది. మరి ఇది +2 మైక్రోకూలమ్, ఇది -3 మైక్రోకూలమ్స్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 20 సెంటీమీటర్. మరి F2 కూడా సేమే వస్తుంది కదా, అవునా? F2 కూడా ఎంత వస్తుంది? K into 2 into 3 డివైడెడ్ బై, సో 20 into 10 to the power of -2 whole square. అప్పుడు F2 is equal to ఎంత వస్తుంది అండి? ఇక్కడ 1.35 న్యూటన్స్ వస్తుంది, ఓకేనా. 1.35 న్యూటన్స్ వస్తుంది. అప్పుడు దీని నుండి నువ్వేం రాయొచ్చు? ఇక్కడ F1 is equal to F2, that is equal to F, ఓకేనా. సో చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, అవునా, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అవునా. అప్పుడు నెట్ ఫోర్స్ ఇదే కదా, ఓకేనా. యాంగిల్ ఎంత? ఇక్కడ 60 డిగ్రీసా. అప్పుడు 2 మైక్రోకూలమ్ ఏం చేస్తుందండి? కిందికి వస్తుంది కదా. 2 మైక్రోకూలమ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది, నెగిటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో వస్తుంది. కానీ క్వశ్చన్ లో 2 మైక్రోకూలమ్ ఎక్కడ ఉండాలా? అదే పొజిషన్ లో ఉండాలి. అదే పొజిషన్ లో ఉండాలి అంటే ఈ BC అనే చూడండి ఇక్కడ. సో సైన్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ టు బి ప్లేస్డ్ ఎట్ ద మిడ్ పాయింట్ M ఆఫ్ సైడ్ BC సో దట్ ద చార్జ్ ఎట్ A రిమైన్స్ ఈక్విలిబ్రియం. మరి ఇది కిందికి రాకుండా ఉండాలంటే ఈ పాయింట్ దగ్గర మిడ్ పాయింట్ అన్నాడు, బీసీకి మిడ్ పాయింట్. సో ఇక్కడ నేను ఒక చార్జ్ ని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఈ చార్జ్ ఏంటిది? ఇక్కడ Q, ఓకేనా. ఈ చార్జ్ ఏంటిది? ఇక్కడ Q. సో మరి ఇది ఇటు వస్తుంది కదా, అవునా. ఇది ఎవరు? 2 మైక్రోకూలమ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది. మరి 2 మైక్రోకూలమ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తే అఫ్ కోర్స్ ఎంత ఫోర్స్ తోటి వస్తుంది రాయండి? F నెట్ కదా. అప్పుడు F నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నేను?
√3 ఇంటూ ఎఫ్ రాయచ్చా? ఓకేనా, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చండి ఇక్కడ? √3 ఇంటూ ఎఫ్ రాయచ్చా? మరి ఎఫ్ ఎంత ఇక్కడ? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు సో √3 ఇంటూ ఎఫ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? 1.35 న్యూటన్స్, అంతేనా? సో అప్పుడు ఎఫ్ నెట్ ఎంత వస్తుంది ఇక్కడ అంటే, ఓకేనా, సో మీరు సింప్లిఫై చేసుకుంటే 2.34 న్యూటన్స్ వస్తుంది. ఓకేనా, 2.34 న్యూటన్స్ వస్తుంది. ఏ డైరెక్షన్ లో? డౌన్వర్డ్ డైరెక్షన్ లో, అంతేనా? ఏ డైరెక్షన్ లో? అది మీకు డౌన్వర్డ్ డైరెక్షన్ లో 2.34 న్యూటన్స్ వస్తుంది. క్లియర్? ఓకే. సో ఈ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యేటువంటి నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 2.34 న్యూటన్స్. మరి ఈ ఏ అనే చార్జ్ అనేది కిందికి రావద్దు కదా, పైకి వెళ్ళాలి. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో, ఓకేనా? సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొక ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక క్యూ చార్జ్ అబ్జర్వ్ చేసిన, ఇక్కడ ఎంత ఉందండి? 2 మైక్రో కూలుంబ్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ క్యూ, సారీ ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 10⁻⁻6 కదా. సో 10⁻⁻6 10⁻⁻6 10⁻⁻12 అంతేనా? 10⁻⁻12. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇప్పుడు ఎఫ్వై ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఎవరిని ఫైండ్ అవుట్ చేద్దాం? ఇక్కడ ఎఫ్వై ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో ఎఫ్వై మనం తీసుకుంటే ఏ చార్జ్ ఉంది ఇక్కడ? 2 మైక్రో కూలుంబ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంత ఉన్నది? క్యూ ఉన్నది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలి కదా. ఇది మొత్తం 20 సెంటీమీటర్స్ అన్నాడు ఈక్విలాటరల్ ట్రయాంగిల్. కాబట్టి ఇది ఏమైతుందండి? ఇది 10 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది కూడా 10 సెంటీమీటర్లు అవుతుంది. సో ఇదెంత? ఆల్రెడీ 20 సెంటీమీటర్ కదా. అప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఓకేనా, అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుందా? సో అప్పుడు ఆపోజిట్ సైడ్ మనం తీసుకుంటే, సరే దీనికి ఒక నేమ్ ఇవ్వండి. ఏమి ఇచ్చింది ఇక్కడ? ఏ బి సి, అంతేనా? ఇది డి అనుకుందాం, అవునా? సో అప్పుడు ఈ వాల్యూ రావాలి కదా, ఈ డిస్టెన్స్ కావాలి కదా మనకు. ఫోర్స్ రావాలంటే కంపల్సరీ చార్జెస్ ఉన్నాయి. ఒకటి 2 మైక్రో కూలుంబ్ ఉంది, ఒకటి క్యూ మైక్రో కూలుంబ్ ఉంది. కానీ మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ కావాలి కదా. సో అప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది అడ్జాసెంట్ సైడ్ అవుతుంది. ఇది ఏమైతుంది ఇక్కడ? ఆపోజిట్ సైడ్ అవుతుంది. అప్పుడు ఏడి మనకు కావాలి ఇక్కడ. సో ఏడి రాయాలనుకుంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చండి? 20 హోల్ స్క్వేర్ మైనస్ 10 హోల్ స్క్వేర్. 400 మైనస్ 100 అంటే ఎంత అండి ఇక్కడ? √300. అప్పుడు ఎంత అండి ఇక్కడ? 10√3 ఏంటివి? సెంటీమీటర్స్. సో దీన్ని మీటర్లోకి మార్చుకుంటే 0.1 ఇంటూ √3 సెంటీమీటర్. ఓకేనా, 0.1 ఇంటూ √3 మీటర్. ఓకేనా, సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే, లేకుంటే సరే తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత అండి ఇక్కడ? 2 మైక్రో కూలుంబ్. అంటే వచ్చేటువంటి ఆన్సర్ కూడా మైక్రో కూలుంబ్లో వస్తుంది. సో 2 మైక్రో కూలుంబ్. ఇదేంటిదండి ఇక్కడ? క్యూ మైక్రో కూలుంబ్ బై డిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ? 0.1 ఇంటూ √3 హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఈ డైరెక్షన్ లో, అవునా? మరి ఇది ఈక్విలిబ్రియం లో ఉండాలంటే ఈ రెండు ఫోర్సెస్ ఎఫ్ నెట్ వాల్యూ, ఈ వాల్యూ ఏం కావాలి ఇక్కడ? ఈక్వల్ కావాలి. అంటే ఏం రాసుకోవచ్చు? ఫర్ ఈక్విలిబ్రియం పొజిషన్, ఫర్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఆఫ్ క్యూ. నో, క్యూ అంటే ఇక్కడ ఎవరు? 2 మైక్రో కూలుంబ్ which is located at vertex A. So that these two forces are equal. That means F net is equal to Fy. Okay na? F net is equal to Fy. Therefore 2.34 F net. Fy ఎంత అండి ఇక్కడ? So 9 into 10 to the power of 9. So 2 into 10 to the power of -6 into Q divided by 0.1 into √3 హోల్ స్క్వేర్. ఓకేనా, అప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే Q ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 3.9 మైక్రో కూలుంబ్స్ వస్తుంది. క్లియర్? isn't it? Q is equal to 3.9 మైక్రో కూలుంబ్స్ వస్తుంది. మీరు సింపుల్ అండి, ఫోర్సెస్ ఎవరి మీద యాక్ట్ అవుతున్నాయి, అక్కడ ఈక్విలిబ్రియం అన్నాడంటే ఈక్విలిబ్రియం ఉండాలి అంటే కంపల్సరీ దానికి
ఆపోజిట్ డైరెక్షన్ లో ఎవరైతే ఫోర్స్ అప్లై అవుతుందో ఆ రెండు ఫోర్సెస్ ని ఈక్వల్ చేయాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ కంపల్సరీ చూడండి, ఇది పాజిటివ్ కావాలా నెగిటివ్ కావాలా? సైన్ కూడా అన్నాడు కదా ఇక్కడ, పాజిటివ్ కావాలా, క్యూ పాజిటివ్ కావాలా నెగిటివ్ కావాలా? ఒకవేళ ఆల్రెడీ 2 మైక్రోకూలం కిందికి వస్తుంది, ఇది నెగిటివ్ అయితే ఏం చేస్తుంది, కిందికి లాక్కుంటుంది కదా. నెగిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి కంపల్సరీ ఇది ఏం కావాలండి ఇక్కడ, పాజిటివ్ కావాలి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. రైట్, 3 ఈక్వల్ నెగటివ్ చార్జెస్ -q1 -q1 -q1. ఓకేనా? 3 ఈక్వల్ నెగటివ్ చార్జెస్, ఓకేనా, -q1 -q1 vertices of an equilateral triangle, a particle of mass m and a positive charge q2 is constrained. ఇది ఒక పాజిటివ్ చార్జ్, ఇక్కడ q2 ఇక్కడ ఉన్నది. ఓకేనా? q2 అనేది ఇక్కడ ఉంది. క్లియర్? సో ఇప్పుడు ఇది ఏమవుతుందండి ఇక్కడ, q2 అనే ఏదైతే చార్జ్ అంటున్నాడో, ఓకేనా, q2 is constrained to move along a line perpendicular to the plane of the triangle. ఓకేనా? పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ q2 ని ఈ లైన్ వెంబడి మూవ్ అవుతుంది అంటున్నాడు. సో ఇట్స్ సెంటర్, సో విచ్ ఈస్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది నెగటివ్ చార్జ్. అంటే ఈ q2 అనేది -q1 నుండి ఎంత డిస్టెన్స్ లో ఉన్నది, r డిస్టెన్స్ లో ఉన్నది. అంతేనా? ఎంత డిస్టెన్స్ లో ఉన్నది ఇక్కడ, r డిస్టెన్స్ లో ఉన్నది. ఎక్కడ నుండి, -q1 నుండి. ఈ -q1 నుండి కూడా ఎంత డిస్టెన్స్ లో ఉన్నది, స్మాల్ ఆర్ డిస్టెన్స్ లోనే ఉన్నది. అంతేనా? స్మాల్ ఆర్ డిస్టెన్స్ లోనే ఉన్నది. ఈ -q నుండి కూడా ఎంత డిస్టెన్స్ లో ఉన్నది, స్మాల్ ఆర్ డిస్టెన్స్ లోనే ఉన్నది. ఓకేనా? అయితే సో ద హోల్ సిస్టమ్ ఈస్ కెప్ట్ ఇన్ గ్రావిటీ ఫ్రీ స్పేస్. ఫైండ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ ఫర్ ఎ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ది ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకేనా? సో మీకు గుర్తుంటే SHM మోడల్ ప్రాబ్లమ్స్ ఇందులో మీకు ఆల్రెడీ వీడియో మోడల్ నంబర్ 1, మోడల్ నంబర్ 1 సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మోడల్ నంబర్ 1 చూస్తే మీకు క్లియర్ గా ఇక్కడ ఐడియా వస్తుంది. ఓకేనా? అక్కడ SHM ను బేస్ చేసుకొని ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పిన మీకు. ఏంటిది ఇక్కడ, టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 2π × √L/g గా సింపుల్ పెండ్యులం లో. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, A ఈజ్ ఈక్వల్ టు -ω² వస్తే A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది -x, అప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంటుంది. అప్పుడు దాని యొక్క టైం పీరియడ్ జనరల్ బేసిక్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 2π/ω. ఒమేగా ఫైండ్ అవుట్ చేసిన మోడల్ నంబర్ 1 చూడండి, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మోడల్ నంబర్ 1 చూస్తే మీకు అందులో కాకపోతే హారిజంటల్ డైరెక్షన్ లో చెప్పిన మీకు ఇక్కడ. సో ఇక్కడ Q తీసుకుంటే ఈ డిస్టెన్స్ ను ఇటు మూవ్ అయితే ఇది A - x, ఇది A + x, ఈ విధంగా మనం సింప్లిఫై చేసి అక్కడ రెండు ప్రాబ్లం చెప్పిన మీకు, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసి చెప్పిన మీకు నేను. సేమ్ మోడల్ కాకపోతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో తీసుకున్నాడు, హారిజంటల్ డైరెక్షన్ లో కాకుండా ట్రయాంగిల్ మీద ఒక ప్లేన్ లో తీసుకొని మనకు చెప్తున్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం లో ఉండాలి. ఎప్పుడు ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ Q2, అవునా? సో ఈ -q1 ఇది -q1, ఈ -q1 + q2 కదా, ఇది -q1 + q2 ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఈ Q2 ఏం చేస్తుంది, పైకి మూవ్ అవుతుంది. అంటే ఈ పొజిషన్ నుండి ఇది వెళ్ళిపోయింది కదా, అవునా? దీని యొక్క పొజిషన్ నుండి ఇది వెళ్ళిపోయింది. మరి ఈ పొజిషన్ నుండి ఇటు వెళ్ళిపోయిందంటే ఈ రెండింటి మధ్య కొంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నట్టే కదా. ఓకే, మరి ఈ Q2 ఇటు వెళ్ళిపోతే -q1 ఇట్లా ఆక్కుంటది కదా, ఎందుకు? ఈ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఈ రెండింటి మధ్య కూడా అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. సో ఎనీహౌ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫోర్స్, సో డ్యూ టు దట్ రీజన్, సో దట్ Q2 charge always tries to move towards its ఒరిజినల్ పొజిషన్. ఓకేనా? అంటే పైకి వెళ్ళింది, మళ్ళీ ఏం చేసింది, కిందికి వచ్చింది. సో పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. అంటే ఇక్కడ ఆ చార్జ్డ్ పార్టికల్ Q2 అనే చార్జ్డ్ పార్టికల్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఇక్కడ ఏ మోషన్ లో ఉంది, ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది. సో అప్పుడు దాని యొక్క టైం పీరియడ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు.
ఓకేనా? సో దాని గురించి ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఈ పార్టికల్ అనేది Q2 పార్టికల్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఎక్స్ అనుకుందాం. అవునా? ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి డయాగ్రామ్. ఇది ఆర్ అంటున్నాం. అవునా? ఈ పార్టికల్ ఇక్కడ నుండి ఈ పొజిషన్కి వెళ్ళిందా? ఎక్స్ డిస్టెన్స్కి వెళ్ళిందా? అవునా? ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ పొజిషన్కి వెళ్ళింది. అప్పుడు ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత? ఆర్ అయితే అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైతుంది? ఆర్ మైనస్ ఎక్స్ అవుతుంది కదా. అవునా కదా? ఈ టోటల్ డిస్టెన్స్ ఆర్ అనుకుంటే ఓకేనా. సో అప్పుడు రిమైనింగ్ ఈ టోటల్ డిస్టెన్స్ ఎక్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ డిస్టెన్స్ ఏమైతుంది మనక? ఆర్ మైనస్ ఎక్స్ పొజిషన్ లో ఉన్నది. ఓకేనా? సో అప్పుడు దీని పొజిషన్ ఇక్కడ పొజిషన్ ఈ పొజిషన్ లో ఉంది. అప్పుడు ఈ రెండింటిని ఇట్లా కలపండి. అవునా? ఈ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకున్నాం మనం ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. సో దీన్నే ఈ డయాగ్రామ్ నీకు అర్థం కావడానికి ఈ విధంగా తీసుకుంటాను చూడండి. చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఇది ఈ డిస్టెన్స్ ఎంత? ఆర్. అవునా? దీన్ని కొద్దిగా ఇటు డ్రా చేస్తున్నా అంతే. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? ఎక్స్. అవునా? ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? ఎక్స్. సో ఇది ఎక్స్ డిస్టెన్స్ వెళ్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుందండి? ఆర్ మైనస్ ఎక్స్ అవుతుంది. రిమైనింగ్ డిస్టెన్స్ ఇప్పుడు ఇది టోటల్ ఆర్, ఇది ఎక్స్ అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ మైనస్ ఎక్స్ అవుతుంది. రైట్? సో అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ అనుకుంటానా? అప్పుడు ఇది ఎంతో మనకు తెలియదు కదా, కాబట్టి ఇది ఏమనుకున్నా ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. ఓకేనా? అప్పుడు క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ రాయొచ్చు. ఓకేనా? స్మాల్ ఆర్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ యాంగిల్ టీటా అవుతుంది. ఓకేనా? అవునా? ఈ యాంగిల్ ఏమైతుంది ఇక్కడ? టీటా అవుతుంది. సో ఇప్పుడు ఈ Q2 ఇక్కడ ఉంది చూడండి చాలా. ఇప్పుడు ఈ Q2 ఇక్కడ ఉన్నది కదా. అవునా? సో ఈ పొజిషన్ నుండి ఈ మైనస్ క్యూ అనే క్లాక్ ఉంటుందా? అంటే ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ యాక్ట్ అవుతుందా? అవునా? మరి ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ యాక్ట్ అయితే అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమైతుందండి? ఎఫ్ కాస్ థీటా అవుతుంది. ఈ కాంపోనెంట్ ఏమైతుంది? ఎఫ్ సైన్ థీటా అవుతుంది. సో అఫ్ కోర్స్ నేను దీన్ని తీసుకున్నా 2 కాంపోనెంట్స్ వస్తాయి, దీన్ని తీసుకున్నా కూడా 2 కాంపోనెంట్స్ వస్తాయి. ఈ 3Dలో 2D డయాగ్రామ్ ఇది 3Dలో ప్లేన్ లో మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని మీన్ పొజిషన్ కి ఎవరు తీసుకొస్తున్నారు? ఎఫ్ కాస్ థీటా తీసుకొస్తాను. అంటే దీనివల్ల ఒక ఎఫ్ కాస్ థీటా, దీనివల్ల ఒక ఎఫ్ కాస్ థీటా, దీనివల్ల ఒక ఎఫ్ కాస్ థీటా. అంటే మీన్ పొజిషన్ తీసుకురావడానికి ఒక రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే ఎన్ని చార్జెస్ ఉన్నాయి ఇక్కడ? నేను ఒక ఛార్జ్ వల్ల చెప్పిన, రిమైనింగ్ 2 చార్జెస్ ఉన్నాయి కదా. అప్పుడు రిమైనింగ్ 2 చార్జెస్ తీసుకుంటే అప్పుడు ఎఫ్ నెట్ ఏమైతుందండి? కమాన్ 3F కాస్ థీటా అవుతుంది. ఓకేనా? సేమ్ అండి. ఇప్పుడు నేను దీనికి ఇక్కడ నుండి తీసుకుంటే ఇప్పుడు ఇదే కదా. అవునా కదా? దీనికి తీసుకుంటే ఇదే కదా. అప్పుడు ఇది ఏమైతుంది? ఆర్, ఇది ఎక్స్, ఇది క్యాపిటల్ ఆర్ అనుకుంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది ఇక్కడ? 3F కాస్ థీటా అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఎఫ్ రాయండి. మరి ఫోర్స్ ఎంత? అప్పుడు ఈ రెండింటి మధ్య మనం తీసుకుంటే ఇది Q2 చార్జ్, ఇదేంటిది ఇక్కడ? Q1 చార్జ్. అప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ తీసుకుంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ Q1, నెక్స్ట్ ఏంటిది ఇక్కడ? Q2 బై డిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ? క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఓకేనా? అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్. సో 3 ఇంటూ ఎఫ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సమ్ కాన్స్టెంట్ K ఇంటూ Q1 Q2 బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. ఇది కదా థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి? అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ థీటాకి ఇది అడ్జాసెంట్ సైడ్ ఎంత? ఎక్స్, హైపోటెన్యూస్ ఎంత? ఇది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఓకేనా అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకేనా? సో దెన్ అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ K ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై ఆర్. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. కాబట్టి స్క్వేర్ కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ కి హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్.
క్లియర్. సో స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు, isn't it? F net is equal to, so 3k q1 q2 divided by, so ఇక్కడ x square plus r square కి whole to the power of 1 ఉన్నది, ఇక్కడ x square plus r square కి whole to the power of 1/2 రూట్ తీసేస్తే bases are equal, powers to be added, అప్పుడు x square plus r square whole to the power of ఏం రాయొచ్చండి ఇక్కడ 3/2 into x. అర్థమైందా? 3/2 into x. క్లియర్? ఓకే. సో మరి ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇది ఆర్ కదా, అవునా? ఇదేంటిదండి ఎక్స్ కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఓకేనా చాలా తక్కువ అనుకుందాం మనం, ఎవరికంటే ఆర్ కంటే. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ స్మాల్ ఆర్, దెన్ ఓకేనా ఎక్స్ ఈజ్ వెరీ, ఎక్స్ స్క్వేర్ ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చా? ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, సో 3k q1 q2 బై ఓకేనా ఎక్స్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ 3/2 అంటే 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు అండి, ఆర్ క్యూబ్ రాసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఎఫ్ నెట్. సో ఇంత ఫోర్స్ యాక్ట్ కావడం వల్ల అది ఎక్కడికి వస్తుంది, మీన్ పొజిషన్ కి వస్తుంది. ఓకేనా. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యా, సో ఏమొచ్చిందండి ఇక్కడ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు, సో 3 ఇంటూ సారీ ఏమొచ్చిందండి ఒకసారి ఈక్వేషన్, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ k ఇంటూ q1 q2 బై ఆర్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ k ఇంటూ q1 q2 బై ఆర్ క్యూబ్ ఇంటూ ఎక్స్. అంతేనా? సార్ చెక్ చేసుకోండి. యా, ఇక్కడ ఎక్స్ ఉందండి ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే రైట్, సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, ఓకేనా, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, దెన్ 3k q1 q2 బై ఆర్ క్యూబ్ ఇంటూ ఎక్స్. ఓకేనా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 3k q1 q2 బై ఆర్ క్యూబ్, ఎం ఇక్కడ తీసుకొస్తున్నా ఇంటూ ఎక్స్. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ లో చూడండి ఇక్కడ. ఓకే, ఎఫ్ కాస్ ఇటా ఎటున్నది, ఇటున్నది, అవునా? ఎఫ్ కాస్ ఇటా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నది, నెట్ ఫోర్స్ ఎటున్నది, ఇటు ఉంది. ఆబ్జెక్ట్ q2 చార్జ్ ఎటు వెళ్తుంది, పైకి వెళ్తుంది, అంటే డిస్ప్లేస్మెంట్ ఎటున్నది, అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నది. నెట్ ఫోర్స్ ఎటున్నది, ఇంత నెట్ ఫోర్స్ ఎటున్నది, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నది. మరి యాక్సిలరేషన్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే డిస్ప్లేస్మెంట్ తర్వాత యాక్సిలరేషన్ రెండు ఏ విధంగా ఉన్నాయండి, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చండి, ఇక్కడ మైనస్ తీసుకోవచ్చా? ఓకే, రైట్. సో అప్పుడు మైనస్, క్లియర్. అప్పుడు దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ తోటి కంపేర్ చేస్తే అప్పుడు ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3k q1 q2 డివైడెడ్ బై ఎంఆర్ క్యూ. ఓకేనా. దెన్ ఈజ్ ఈక్వల్ టు ది ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3k q1 q2 బై ఎంఆర్ క్యూ. Okay, now let us, we wish to write the time period, then t is equal to what, nana? T is equal to 2 pi by omega, then t is equal to 2 pi by omega. Omega is equal to entandi 3k q1 q2 divided by mrq. Then పైకి తీసుకెళ్తే అప్పుడు t is equal to 2 pi into under root of mrq by 3k into q1. This is the time period. Very very important model అండి ఇవి. సో ఇందులో ఒక్కోసారి ఆప్షనల్ లో k వదిలిపెడితే ఓకే, k కాకుండా ఒకవేళ k ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఉందనుకోండి ఆప్షన్, అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు మీరు ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 1/4 పై ఎప్సిలాన్ నాట్ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మీరు డైరెక్ట్ ఫార్ములా, ఇట్లాంటి సిచ్యువేషన్ లో డైరెక్ట్ ఫార్ములా గుర్తు పెట్టుకుంటే షార్ట్ ట్రిక్ ఇది.
ఓకేనా. డైరెక్ట్ యూ కెన్ అప్లై ద వాల్యూస్, m వాల్యూ, రేడియస్, డిస్టెన్స్, తర్వాత q1 q2లు. సో k = 9 × 10⁹. అప్పుడు ఇవన్నీ మీరు అప్లై చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్లు ఫార్ములాలు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా. నౌ మూవ్ ఆన్ టు ది స్క్వేర్ ప్రాబ్లమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి కూడా ఒకటి మీకు ఇక్కడ షార్ట్ ట్రిక్ ఉంటుందండి. ఓకేనా. స్క్వేర్ ప్రాబ్లమ్స్ అండ్ రెక్టాంగులర్ ప్రాబ్లమ్స్. అంటే రెక్టాంగులర్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ లోనే కొన్ని, ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ లోనే కొన్ని రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అన్ని కూడా మనం స్క్వేర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. ఓకే. ఏంటి ఇక్కడ 4 ఈక్వల్ పాయింట్ చార్జెస్. ఓకేనా. 4 ఈక్వల్ పాయింట్ చార్జెస్ ఈచ్ ఆఫ్ q మైక్రోకూలుమ్ are placed on the 4 corners of a square of side 0.2 meters. ఓకేనా. 0.2 meters. నో, ఇక్కడ నేను జనరల్ ఫార్మ్ మీకు సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఏ అనుకుందాం, ఏ అనుకోండి, ఎల్ అనుకోండి, అది మన ఇష్టం. ఇది షార్ట్ ట్రిక్, డైరెక్ట్ మీకు జనరల్ ఫార్ములా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఇది చాలా సందర్భాలలో మనం యూజ్ చేసుకోవచ్చు, మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మళ్ళీ ప్రతిసారి చేయద్దు. ఇక్కడ ఎలా వస్తుందో నేను చెప్తాను, దీన్ని వేరే ప్రాబ్లం లో మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఎలా? 4 ఈక్వల్ పాయింట్ చార్జెస్, isn't it? 4 ఈక్వల్ పాయింట్ చార్జెస్. యా, చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ యా ఏంటి, ఇక్కడ Q అనే ఒక చార్జ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా Q, ఇక్కడ కూడా Q, ఇక్కడ కూడా Q, రైట్? సో ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈస్ A. ఓకేనండి. ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈస్ A, isn't it? సో ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ క్యాలిక్యులేట్ ద ఫోర్స్ ఆన్ ఎనీ ఆఫ్ ది చార్జ్, ఎనీ ఆఫ్ ది చార్జ్ అంటున్నాడు ఇక్కడ. అఫ్ కోర్స్ నేను ఇక్కడ వర్టిసెస్ కనుక A, ఇది B, ఇదేంటిది ఇక్కడ C, ఇదేంటిది ఇక్కడ D తీసుకుందాం. ఓకేనా. సో 4 వర్టిసెస్ దగ్గర 4 చార్జెస్ ఉన్నాయి. కండిషన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నానా, సేమ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పే షార్ట్ ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఎలా? 2 మైక్రోకూలుమ్, 2 మైక్రోకూలుమ్, 2 మైక్రోకూలుమ్, 2 మైక్రోకూలుమ్. సరేనా? ఓకేనండి. సో అదే అండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 మైక్రోకూలుమ్, 3 మైక్రోకూలుమ్, 3 మైక్రోకూలుమ్, 3 మైక్రోకూలుమ్. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సేమ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ అనేవి అక్కడ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ షార్ట్ టెక్ ని యూజ్ చేయాలి. సరే 4 చార్జెస్ కనబడ్డాయి కానీ ఇక్కడ యూజ్ చేసినట్టు మాత్రం కుదరదు. ఓకేనా. రైట్. నేను దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటాను. దీనిపైన మీ ఇష్టం, దేనిపైన తీసుకోండి. మరి ఇప్పుడు ఈక్యూ పాజిటివ్ చార్జెస్ కదా, అప్పుడు ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అంతేనా? ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 3 ఇలా ఇది ఒక్కటి మాత్రమే మోషన్ లో ఉన్నది అనుకున్నాను. ఓకేనా. మరి ఇదే క్యూ దీన్ని రిపల్ చేస్తుంది కదా, అవునా? సో ఇది ఎవరి వల్ల ఫోర్స్? ఇక్కడ సి వల్ల ఫోర్స్. ఇది ఎవరి వల్ల ఫోర్స్? ఇక్కడ ఏ వల్ల ఫోర్స్. ఫస్ట్ ఫోర్స్ రాయి, ఏమైతుంది ఇక్కడ సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ ఈ రెండు చార్జెస్ మధ్య చార్జెస్ ఎంత? క్యూ, డిస్టెన్స్ ఎంత? ఏ. అంటే కే ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇదెంత? కే ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్, అంతేనా? రైట్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఫోర్సెస్ యొక్క మాగ్నిట్యూడ్ సేమ్. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రెండు ఫోర్సెస్ సేమ్ ఉండి, ఓకేనా, థీటా రెండింటి మధ్య 90 degrees ఉన్నప్పుడు షార్ట్ ట్రిక్ ఏం చెప్పుకుందాం మనం? ఎఫ్ డాష్. ఓకేనా. ఎఫ్ నెట్ లేకుంటే ఎఫ్ నెట్ అనుకుంటా, లేకుంటే ఎట్లయినా మంచిదే. సరే ఎఫ్ నెట్ అందాం. ఓకేనా. ఎఫ్ నెట్ ఎవరు? ద నెట్ ఫోర్స్ ఆఫ్ ద చార్జ్ act on the Q due to Q which is located at A, and charge on force on Q due to Q, another Q which is located at point C, at vertex C. So appudu F net is equal to, direct you can write √2 into F. appudu F net is equal to √2 into F. F is equal to enta andi? K into Q square
బై ఏ స్క్వేర్. క్లియర్? సో ఈ డైరెక్షన్ లో ఎవరున్నారు ఇక్కడ? ఎఫ్ నెట్ ఉన్నది. ఓకే, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, దీనిపైన ఇది అయిపోయింది. ఇంకొకటి కూడా ఉన్నది కదా ఇక్కడ మరి, అవునా? ఇంకొకటి కూడా ఉన్నది. ఎవరు? ఇగో ఇది. సో ఇది దీన్ని ఏం చేస్తుంది? రిపల్ చేస్తుంది. అవునా? ఇది దీన్ని ఇటు ఏం చేస్తుంది? ఇక్కడ రిపల్ చేస్తుంది. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత? ఎఫ్ డి అనుకుందాం. డి అనే వర్టెక్స్ దగ్గర ఉన్నటువంటి చార్జ్ వలన. ఓకేనా? అప్పుడు ఎఫ్ డి రాయండి. అప్పుడు ఎఫ్ డి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ, ఓకేనా, క్యూ ఇంటూ క్యూ బై ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. అంతేనా? ఏ స్క్వేర్ రాయొచ్చా? రాయొచ్చా? రాయరాదు. ఎందుకు? ఇది డయాగోనల్ కదా. డయాగోనల్ ఎంత అండి ఇక్కడ? √2 ఇంటూ ఏ కదా. కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ? √2 క్యూ స్క్వేర్ బై √2 ఏ హోల్ స్క్వేర్. అప్పుడు ఎఫ్ డి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ స్క్వేర్ బై 2a స్క్వేర్. అవునా? అప్పుడు ఈ డైరెక్షన్ ఎవరున్నారు? నెట్ ఫోర్స్. అవునా? దీన్ని నెట్ ఫోర్స్ అనడం కంటే ఎఫ్ డాష్ అనడమే బెటర్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ టోటల్ ఫోర్స్ రాస్తాను కదా. సో ఒక నిమిషం అండి, ఇది ఎఫ్ డి కదా. సో దీన్ని ఏమనుకుందాం ఇక్కడ? ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఎఫ్, దెన్ ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు √2 ఇంటూ కే ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకేనండి? ఇది ఎఫ్ డాష్. ఇది ఎవరు? ఎఫ్ డి. ఎఫ్ డి ఇటే ఉంది, ఎఫ్ డాష్ కూడా ఇటే ఉంది. అప్పుడు ఎఫ్ నెట్ రాద్దాం. అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏంటి ఇక్కడ? √2 ఇంటూ కే క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ కే క్యూ స్క్వేర్ బై 2a స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ ఎంత కామన్ తీసుకోవచ్చు మనం? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏమన్నదంటే ఇక్కడ √2 ప్లస్ 1/2. ఓకే, √2 ప్లస్ 1/2. ఇంకా దీన్ని ఎలా చెప్పచ్చు ఇక్కడ? అక్కడ ఆప్షన్ బట్టి ఫాలో కావాలండి. కే క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్, 2 ఎల్సిఎం తీసుకుంటే ఏం రాసుకోవచ్చు? 2√2 ప్లస్ 1/2 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో చాలా సింపుల్ ప్రాబ్లం, డైరెక్ట్ గుడ్. ఇది ఇక్కడే కాదు, ఇక్కడ ఎంత? ఓకేనా? ఇప్పుడు దీని వలన దీనిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దీని వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దీని వల్ల ఫోర్స్ యాక్ట్. అప్పుడు ఇక్కడ కూడా ఎంత సార్ ఫోర్స్ అంటే? ఏదో ఒక చోట ఫైండ్ అవుట్ చేయమన్నా నేను, అన్ని చోట్ల ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని చోట్ల ఫైండ్ అవుట్ చేసినా అదే ఫోర్స్ వస్తుంది. ఎంత? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆఫ్ √2 ప్లస్ 1/2. ఇక్కడ ఎంత? సేమ్ కే ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆఫ్ √2 ప్లస్ 1/2. ఇక్కడ ఎంత? కే ఇంటూ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆఫ్ √2 ప్లస్ 1/2. క్లియర్? అంటే ఇక్కడ మీరు ఏ వర్టెక్స్ దగ్గర, ఏదో ఒక వర్టెక్స్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షార్ట్ ట్రిక్ ని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఇమీడియట్లీ, అందుకే ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం కూడా ఇచ్చాను నేను ఇక్కడ. సింపుల్ చూడండి ఇక్కడ. ఇగో 4 ఈక్వల్ పాయింట్ చార్జెస్. దాట్ మీన్స్ వాట్? హియర్ Q1 is equal to Q2 is equal to Q3 is equal to Q4. That is equal to what? 16 microcoulombs are placed on the 4 corners of a square of side A is equal to ఎంత ఇచ్చిందండి? 0.2 meters. ఓకే, A is equal to 0.2 meters. క్లియర్? అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్క్వేర్ అనుకుంటే ఇక్కడ 16 మైక్రోకూలమ్స్, ఇక్కడ 16 మైక్రోకూలమ్స్, ఇక్కడ 16 మైక్రోకూలమ్స్, ఇక్కడ కూడా 16 మైక్రోకూలమ్స్. ఏదో ఒక దానిపైన యాక్ట్ అయ్యే ఫోర్స్. డైరెక్ట్ యూ కెన్ యూస్ షార్ట్ ట్రిక్. వాట్ ఈస్ దట్? F net is equal to K into Q square by A square of √2 plus 1/2. So 9 into 10 to the power of 9, 16 into micro అంటే 10 to the power of -6 whole square divided by 0.2 whole square √2 plus 1/2. Then
you will get what is that, F net is equal to I think 110.3 newtons. డైరెక్ట్ మళ్ళీ ఇవన్నీ ఇక్కడ F1 F2 ఇవన్నీ కూడా ఏం కూడా ఇండికేట్ అక్కడ చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. నౌ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. యా రైట్, ఓకే. ఏమంటున్నాడు, 4 charges plus q and minus q are placed respectively at the 4 corners of A, B, C, D and square of a side A. Calculate the force on a charge capital Q placed at the center of the square. Yeah, చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఒక క్యాపిటల్ Q చార్జ్ తీసుకున్నాడు, ఓకేనా. Calculate the force on a charge capital Q placed at the center of the square. చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ, ఓకేనా. ఎవరిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, సెంటర్ ఏదైతే స్క్వేర్ దగ్గర సెంటర్ తీసుకున్నారో ఈ సెంటర్ దగ్గర క్యాపిటల్ Q అనుకుంటున్నారో దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. క్లియర్, ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్ ఇక్కడ, ఓకేనా. ఇది Q, ఇది Qనే, అవునా. ఇది Q, ఇది కూడా Qనే. కాబట్టి ఈ ప్లస్ Q ఈ క్యాపిటల్ Qని ఏం చేస్తుంది, ఇక్కడ రిపల్ చేస్తుంది, అంటే ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది, అంతేనా, అవునా. ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది. క్లియర్. మరి ఇదే Q, ఓకేనా. ఈ స్మాల్ Qని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటది, అంతేనండి. ఏం చేస్తుంది, ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది, ఇజంట్ ఇట్. ఇది ఈ డైరెక్షన్ లో అట్రాక్ట్ చేసుకుంటది. క్లియర్. అంటే ఈ ప్లస్ Q క్యాపిటల్ Qని రిపెల్ చేస్తుంది, ఇదే మైనస్ Q క్యాపిటల్ Qని ఏం చేస్తుంది, ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే కంప్లీట్ గా క్యాపిటల్ Q ఎటు మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఓకే, అంటే ఈ క్యాపిటల్ Q పైన ఎన్ని ఫోర్స్ యాక్ట్ అవుతాయి, 2 ఫోర్స్ యాక్ట్ అవుతాయి. ఒకటి డ్యూ టు ప్లస్ Q, డ్యూ టు మైనస్ Q కావడం వల్ల ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. క్లియర్, ఓకే. ఇదే క్యాపిటల్ Q ఇది తీసుకుందాం. సో ఈ స్మాల్ Q క్యాపిటల్ Qని రిపెల్ చేస్తుంది, ఇదే స్మాల్ Q ఈ క్యాపిటల్ Qని మళ్ళీ స్మాల్ Q ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈక్వలే కదా. ఎందుకు, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఇది సెంటర్, ఈచ్ సైడ్ ఎంత అన్నాడు, ఇక్కడ ఎలా మెన్షన్ చేశాడు, యా ఏ అన్నాడు. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది కూడా ఏ, ఓకేనా. ఇది మొత్తం ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి, టోటల్ √2a, అవునా, టోటల్ √2a. సో √2a ఇది హాఫ్ కదా, ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత, √2a/2 కదా. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, √2a, దీన్ని √2 × √2 రాస్తే √2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైతుంది, ఇది a/√2 అవుతుంది, ఇది కూడా a/√2 అవుతుంది. అఫ్ కోర్స్ ఇది కూడా a/√2 అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా a/√2 అవుతుంది. క్లియర్. అప్పుడు ఫోర్సెస్ రాయండి, ఈ రెండింటి వల్ల ఫోర్స్ రాయండి, ఓకేనా. సరే, వర్టిసెస్ దగ్గర నేమ్ ఇస్తే, సారీ, ఓకేనా, ఇది Q, ఓకేనా, రైట్. సో ఇక్కడ దీనికి వర్టిసెస్ నేమ్స్ ఇవ్వండి, ABCD, ఓకేనా. ఫస్ట్ FB రాద్దాం. FB అంటే అర్థం ఏంటిది, క్యాపిటల్ Q పైన దీనివల్ల యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఏమైతుంది, సమ్ కాన్స్టెంట్ K ఇంటూ, ఓకేనా, స్మాల్ Q ఇంటూ క్యాపిటల్ Q బై a/√2 హోల్ స్క్వేర్, అవునా, a/√2 హోల్ స్క్వేర్. అప్పుడు FB ఈజ్ ఈక్వల్ టు, సో K ఇంటూ స్మాల్ Q క్యాపిటల్ Q బై ఎంత అండి, ఇక్కడ 2 పైకి వెళ్ళిపోతుంది కదా, a/√2 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి కింద ఏముంటుంది, ఇక్కడ a స్క్వేర్ ఉంటుంది. అంటే FB ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ K ఇంటూ క్యాపిటల్ Q స్మాల్ Q బై a స్క్వేర్, అవునా. FA ఎంత అవుతుంది, అంతే. ఇంకోటి ఇటువైపు వచ్చేటువంటి ఫోర్స్ ఉన్నాయి కదా, అంటే దీని నుండి ఏం రాసుకోవచ్చు మనం, ఆల్ ఫోర్సెస్ ఈక్వలా,
అఫ్ కోర్స్ ఇక్కడ క్యూని ఇది ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది కదా. అప్పుడు ఎఫ్డి కూడా ఏమైతుందండి, 2KQQ బై ఏ స్క్వేర్. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఎఫ్బి ఇటే యాక్ట్ అవుతుంది, ఎఫ్డి కూడా ఇటే యాక్ట్ అవుతుంది. అంటే అప్పుడు నెట్ ఫోర్స్, ఓకేనా, నెట్ ఫోర్స్ ఆఫ్ ఎఫ్బి అండ్ ఎఫ్డి ఫర్ ఎవర్ కన్వీనియంట్ నేనేమనుకున్నానా F1 అనుకుందాం. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందండి 4KQQ బై ఏ స్క్వేర్ వస్తుంది, అవునా. సో ఇది ఈ డైరెక్షన్ లో వర్క్ చేస్తాను, మరి ఇది కూడా అంతే వస్తుంది కదా, అవునా. ఈ రెండు ఫోర్సెస్ ఈ డైరెక్షన్ లో వర్క్ చేసినప్పుడు నెట్ ఫోర్స్ ఆఫ్, ఓకేనా, FA అండ్ FC, అప్పుడు F2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4KQQ బై ఏ స్క్వేర్ అవుతుంది, అంతేనా, అవునా. సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ క్యాపిటల్ Q ఉంది, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అంతే కదా, రైట్. ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్. ఈ ఫోర్స్ ఎంత 4KQQ బై ఏ స్క్వేర్, ఇదెంత 4KQQ బై ఏ స్క్వేర్, అవునా. సో ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ అయినప్పుడు ఇది ఎంత అండి 90 డిగ్రీసా, రెండు ఫోర్సెస్ ఏమా, ఇది 90 డిగ్రీస్ కదా, అవునా. ఈ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. అప్పుడు నెట్ ఇదే కదా, అప్పుడు ఎఫ్ నెట్ ఏం రాసుకోవచ్చు అండి √2 ఇంటూ ఎఫ్. దెన్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఎఫ్ ఎంత 4K క్యాపిటల్ Q స్మాల్ q బై ఏ స్క్వేర్. యా, ఓకేనా. నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది, isn't it? డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది, క్లియర్. సో అన్ని ఇదే మోడల్ ఉంటాయండి. కొద్దిగా లాజిక్ అక్కడ క్వశ్చన్ లో మనల్ని ఏమంటాడో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. యా, 4 పాయింట్ చార్జెస్ 2 మైక్రోకూలుమ్ -5 మైక్రోకూలుమ్ QC 2 మైక్రో ఇక్కడ తీసుకున్నాడు, ABCD ఆర్డర్ ఇట్లా తీసుకున్నాడు. ఎప్పుడైనా మీరు చార్జెస్ తీసుకుంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవద్దు చార్జెస్ ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి 2 మైక్రోకూలుమ్ -5 మైక్రోకూలుమ్ 2 మైక్రోకూలుమ్ -5 మైక్రోకూలుమ్ తీసుకున్నాడు. లొకేటెడ్ అట్ ద కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ ABCD ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ చార్జ్ ఆఫ్ 1 మైక్రోకూలుమ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్, ఓకేనా. ఇక్కడ సెంటర్ దగ్గర 1 మైక్రోకూలుమ్ చార్జ్ తీసుకున్నాడు, ఓకేనా. సింపుల్ ఏంటి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది 2, ఇదేంటిది 1, అంటే ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందా, ఇది 2, ఇది 1 మైక్రోకూలుమ్, రెండు పాజిటివ్, అంటే ఈ డైరెక్షన్ లో ఫోర్సెసా, ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమా, ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ సేమ్, చార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమా, కాబట్టి ఇవి రెండు క్యాన్సలా, రైట్. ఈ -5 మైక్రోకూలుమ్ 1 మైక్రోకూలుమ్ ఏం చేస్తే అట్రాక్ట్ చేసుకుంటుందా, మరి ఇదే 1 మైక్రోకూలుమ్ ఈ -1 మైక్రోకూలుమ్ ఏం చేస్తే అట్రాక్ట్ చేసుకుంటుందా, ఈ ఫోర్సెస్ క్యాన్సలా, అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత 0, ఓకేనా. నెట్ ఫోర్స్ ఎంత 0. ఈ లాజిక్ అనేది మీరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి, అక్కడ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. యా, రైట్, ఇది చూద్దాం, రైట్. 4 equal point charges each of magnitude cap plus Q are to be placed in equilibrium at the corners of a square. What should be the magnitude and sign of the point charge that should be placed at the center of the square to do this job? అవసరం లేదంతా, ఓకే, సింపుల్ చెప్పాను కదా. ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటి ఇచ్చింది స్క్వేరేనా, రైట్.
ఇక్కడ స్క్వేర్ తీసుకోండి. ఓకే రైట్. ఈక్వల్ చార్జెస్ క్యూ 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 ఈక్వల్ చార్జెస్ అన్నాడు. ఓకేనండి. 4 equal point charges of each of magnet are placed in equilibrium at the corners of a square. What should be the magnitude and sign of the point charge that should be placed at the center of the square? నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఆల్రెడీ చెప్పిన ఇంత ముందే. ఓకేనా. సో దేన్ని కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ ఈ చార్జ్ ని కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా సార్, ఏదైనా ఒకటి తీసుకోండి. ఓకేనా. దీని వలన దీనిపై కొంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అప్పుడు ఈ క్యూ ఇటు పైకి వెళ్ళిపోతుందా? దీని వలన ఈ ఫోర్స్ ఇటు యాక్ట్ కావడం ఇటు వెళ్ళిపోతుందా? మరి రెండు ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు నెట్ ఫోర్స్ ఇదేనా? అప్పుడు ఇది కూడా యాక్ట్ చేస్తుంది కదా. అప్పుడు ఈ ఫోర్స్ ఎంత? ఇంతకుముందే చెప్పిన షార్ట్ ట్రిక్ 1/4πε0, లేకుంటే సింపుల్ గా ఏం రాసిన, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత రాసిన, k × q²/a² ఆఫ్ √2 + 1/2. షార్ట్ ట్రిక్. మాగ్నిట్యూడ్లు సేమ్ ఉన్నాయి కదా, రైట్. ఇప్పుడు ఈ క్యూ అనేది ఈక్విలిబ్రియం లో ఉందా? ఉండదు. ఎందుకు? ఈ మూడు కలిపి దీన్ని నెట్ పడేస్తారు. కానీ అది వెళ్ళకుండా ఉండడానికి ఇక్కడ ఏం చేశారట, షుడ్ బి ద మాగ్నిట్యూడ్. సో ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఒక చార్జ్ ని అజ్యూమ్ చేస్తాను. ఓకేనా. ఒక స్మాల్ క్యూ అనే చార్జ్ మనం తీసుకుంటే ఆ స్మాల్ క్యూ అనే చార్జ్ ని ఏం చేస్తాను, అక్కడ సెంటర్ దగ్గర లొకేట్ చేస్తాను. ఓకేనా. మరి ఈ సెంటర్ దగ్గర లొకేట్ చేసినప్పుడు, ఓకేనా అండి, ఈ సెంటర్ దగ్గర లొకేట్ చేసినప్పుడు ఈ క్యూ ఆల్రెడీ ఇది లేనప్పుడే ఇటు వెళ్ళిపోతుంది. మరి ఇది పెట్టడం వల్ల ఇక్కడ అడిషనల్ గా స్మాల్ క్యూ తీసుకోవడం వల్ల ఇది కూడా దీనిపై కొంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కదా. ఏ డైరెక్షన్ లో? ఈ డైరెక్షన్ లోనే యాక్ట్ చేస్తుంది కదా. ఈ డైరెక్షన్ లోనే యాక్ట్ చేస్తుంది. అంటే కంప్లీట్ గా క్యాపిటల్ క్యూ మళ్ళీ ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉండట్లేదు కదా. కానీ అది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉండాలంటే ఇటు వెళ్ళే అటువంటి ఛార్జ్ ని ఇటు తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? క్యూ తీసుకురావాలి. అవునా, ఎవరు తీసుకురావాలి? ఇక్కడ క్యూ. అప్పుడు ఈ క్యూ యొక్క సైన్ తర్వాత మాగ్నిట్యూడ్ ఏంటి అని అడుగుతాను. ఓకేనా. సో ఈ డైరెక్షన్ లో ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ ఇదే కదా. అప్పుడు ఈ ఫోర్స్ రాయండి. ఈ ఫోర్స్ ఏమైతుందండి, ఈ రెండింటి మధ్య ఫోర్స్ రాయండి. ఏమైతుంది? F is equal to some constant k into capital Q small q divided by ఇది a/√2 కదా. ఈ రెండింటి మధ్య ఫోర్స్ a/√2 అయితే 2 పైకి వెళ్ళిపోతుంది కదా, √2 హోల్ స్క్వేర్ 2/a². అంటే డైరెక్ట్ రాస్తే అవునా. ఇప్పుడు ఇది a/√2 కదా, ఇది a/√2. ఈ రెండింటి మధ్య ఫోర్స్ చెప్పండి ఏమైతుంది? F is equal to some constant k 2qq/a². ఇదే కదా ఈ ఫోర్స్. ఈ ఫోర్స్ అప్పుడు నెట్ ఫోర్స్ రాద్దాం. ఓకేనా. అప్పుడు F నెట్ ఏమైతుందండి? ఏంటి? ఒకటి kq²/a² ఆఫ్ √2 + 1/2 ప్లస్ k2 క్యాపిటల్ Q స్మాల్ q/a². కానీ ప్రాబ్లంలో ఇచ్చిండు, ఏమిచ్చిండు ఇక్కడ? నెట్ ఫోర్స్ ఏమైతుంది ఇక్కడ? 0 అయినప్పుడే కదా అది ఈక్విలిబ్రియం. F net is equal to ఎంత? 0. అప్పుడు kq²/a² ఆఫ్ √2 + 1/2 ప్లస్ 2kqq/a². అప్పుడు ఈ రెండింటిని తీసుకుంటే ఏం రాసుకోవచ్చండి? kq²/a² √2 + 1/2. నీ కాన్సన్ట్రేషన్ అంతా స్మాల్ క్యూని ఫైండ్ అవుట్ చేసే మీద ఉండాలండి. ఓకేనా. సో అప్పుడు -2kqq/a². a² క్యాన్సర్, k క్యాన్సర్. అవునా, k క్యాన్సల్. ఇంకేమున్నాయి? స్మాల్ క్యూ, ఇక్కడ ఒక స్మాల్ క్యూ క్యాన్సల్. అక్కడ ఏమున్నదండి? ఇక్కడ q is equal to దీన్ని ఎల్సిఎం తీస్తే √2 + 2 ఎల్సిఎం కదా, అవునా, 2√2 + 1/2 అంతేనండి ఈజ్ ఈక్వల్ టు
ఓకేనా. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ 2q ఉన్నది అంతేనా, 2q ఉంది. ఓకేనండి. స్మాల్ క్యూ అయినా మనల్ని అడిగింది, క్యాపిటల్ క్యూ కరెక్ట్ అయినా మనం రాసింది ఇక్కడ మైనస్ క్యాపిటల్ క్యూ కావాలి మనకి. యా కరెక్టే. ఓకే 2 క్యాన్సిల్ అవుతుందా, చిన్న మిస్టేక్ జరిగింది చూడండి ఇక్కడ. 2 + 1 స్మాల్ క్యూ ఇన్ని అవసరం లేదా, ఒకటి సరిపోతుంది అని ఇక్కడ 2 2 2 2 2 √2 yeah 2 + 1 నో యా ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాం. ఇక్కడ స్మాల్ క్యూ కాదు కదా, సారీ క్యాపిటల్ క్యూ కదా. ఓకేనా. ఇక్కడ ఇంతకుముందు నేను స్మాల్ క్యూ తీసుకున్నా కాబట్టి స్మాల్ క్యూ రాసిన, కానీ ఇక్కడ నేను క్యాపిటల్ క్యూ తీసుకున్నా కదండి. ఓకేనా, చిన్న మిస్టేక్. యా కమన్ రైట్. అప్పుడు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ క్యూ. సో కే క్యాపిటల్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆఫ్ √2 + 1/2 ప్లస్ 2k క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై ఏ స్క్వేర్. ఎఫ్ నెట్ 0 కదా, ఈక్విలిబ్రియం లో ఉండాలంటే. అప్పుడు ఏమవుతుందండి, 0 ఈజ్ ఈక్వల్ టు k క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఆఫ్ ఇది 2√2 + 1/2 ఎల్సిఎం తీసుకుంటే ఈజీ ప్లస్ 2kq³ బై ఏ స్క్వేర్. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, k క్యాపిటల్ క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 2√2 + 1/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2k క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ గెట్ క్యాన్సర్, k గెట్ క్యాన్సర్. సో క్యాపిటల్ క్యూ గెట్ క్యాన్సర్. ఇక్కడ ఏమున్నదండి, క్యాపిటల్ క్యూ ఆఫ్ 2√2 + 1 బై ఈ 2 ఇటు వస్తే ఏమవుతుందండి, 2 × 2 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్, అంతే కదా, మైనస్ ఆన్సర్. ఓకేనా రైట్. సేమ్ ఇదే మోడల్ ప్రాబ్లం ఇంకోటి ఇక్కడ చూడండి. నెక్స్ట్ అదే ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. యా చూడండి, ఇక్కడ సేమ్ ప్రాబ్లం. ఇక్కడ -q తీసుకున్నాడు, అర్థమేనా. ఇక్కడ ఇంతకు ముందు అన్ని ప్లస్లు తీసుకొని సెంటర్ దగ్గర క్యాపిటల్ క్యూని తీసుకుంటే, స్మాల్ క్యూని తీసుకుంటే, ఇప్పుడు సేమ్ మోడల్ ప్రాబ్లం ఇది. ఏది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ -q అంతేనా, -q. సో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ చార్జ్ q as its center if the system is in equilibrium. So the value of q find out చేయమంటాడు. ఇక్కడ సేమ్ ఇక్కడ q తీసుకుందాం, అవునా. ఇక్కడ q తీసుకుంటే ఈ మైనస్ క్యూ క్యూని ఏం చేస్తే ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటది, అవునా. ఈ మైనస్ క్యూ ఇటు, ఈ మైనస్ క్యూని ఏం చేస్తే ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటది, అవునా. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ నెట్ ఫోర్స్ మనం తీసుకుంటే, ఓకేనా. సో ఆ నెట్ ఫోర్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంత ముందులాగా సేమ్ మోడల్ ఇది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. క్లియర్, ఓకేనా అండి. ఏమంటారు ఇక్కడ, 4 charges -q placed at the 4 corners of a sphere and a charge q is at its center if the system is in equilibrium. ఓకేనా. సో ద వాల్యూ ఆఫ్ q అన్నాడు.
సో ఈ మైనస్ క్యూ ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్సా, ఈ మైనస్ క్యూ ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్సా, ఓకేనా, అంతే కదా. మరి ఈ మైనస్ క్యూ ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ వస్తుంది, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ వస్తుంది. కాకపోతే ఆన్సర్ ఇక్కడ ప్లస్ వస్తుంది మీకు, ఓకేనా. కంపల్సరీ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మీకు డి వస్తుంది. ఇంతకుముందు మైనస్ వచ్చింది కదా, ఎందుకు ఇది మైనస్ ఉన్నది కదా ఇక్కడ, కాబట్టి కంపల్సరీ మీకు ఆన్సర్ Q/4. ఇది ఎలాగూ కాదు, ఓకేనా. ఇవి రెండు ఎట్లా కాదు, అయితే ఇవి రెండు కావాలి. ఆల్రెడీ మైనస్ ఇంతకుముందు ప్రాబ్లం మనం వచ్చేస్తుంది, ఇక్కడ కంపల్సరీ మీకు ఆన్సర్ బి వస్తుంది. ఇది మీరు చేసుకోవచ్చు అండి, ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. సో దీస్ ఆర్ ద స్క్వేర్ ప్రాబ్లమ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో లాస్ట్ ఒక అప్లికేషన్ ఉన్నదండి, చార్జ్ ఈజ్ సస్పెండెడ్ బై ది హెల్ప్ ఆఫ్ ది స్ట్రింగ్. రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి జేఈఈ మెయిన్స్ లో, అది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లో లాస్ట్ టాపిక్. దీంతో అంటే ఇంకొక క్లాస్ తీసుకుంటే ఫోర్స్ అయిపోతుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇంకొక నెక్స్ట్ క్లాస్ లో ఫోర్స్ అయిపోతే అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ టాపిక్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.